నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనకి రేపే పోలాల అమావాస్య రాబోతుందండి. ఈ పోలాల అమావాస్య పూజని పిల్లలు ఉన్నవారు, పిల్లలు లేనివారు అందరూ కూడా చేసుకోవాలండి. ముఖ్యంగా సంతానం లేనటువంటి వారు ఈ పూజ చేసుకున్నట్లయితే వారికి వెంటనే సంతానం కలుగుతుందని కూడా అంటారు. ఇంకా పిల్లలు ఉన్నవారు చేసుకున్నట్లయితే పిల్లలు ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారండి. అందుకని పిల్లల కోసం మనం ఏమైనా సరే చేస్తాం కదా, వాళ్ళు సంతోషంగా ఆరోగ్యవంతంగా ఉంటే చాలని అనుకుంటాము. అందుకని ఈ చిన్న పూజ చేయడం వలన పిల్లలు ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉంటారని అనుకుంటే మనం ఈ చిన్న పూజ చేయడంలో తప్పేమీ లేదండి. అందుకని నేను ఇక్కడ ఈ పూజ ఎలా చేసుకోవాలనేది అన్నీ కూడా చాలా వివరంగా చెప్తానండి. అందరు ఈ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే పూజ చేసుకోవడానికి ఆనవాయితీ అలాంటివి ఏమైనా ఉండాలనంటే అయితే ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే చేసుకుంటారండి. ఆనవాయితీ లేకపోయినా సరే మనం పిల్లల కోసం చేసే పూజ కాబట్టి మీరు చేసుకున్నా సరే తప్పేమీ లేదండి. ఈ పోలాల అమావాస్య పూజలో మనం ఒక అమ్మవారిని పూజిస్తామండి. అలాగే ఈ అమ్మవారికి పెట్టే నైవేద్యాలు కూడా స్పెషల్గా ఉంటాయి. ఒకవేళ ఈ రోజు పూజ చేయడానికి కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అవన్నీ కూడా నేను వివరంగా చెప్తాను. ముందుకైతే మనకి ఈ 2024 సంవత్సరంలో ఈ పోలాల అమావాస్య ఎప్పుడు వచ్చిందంటే సెప్టెంబర్ 2వ తేదీన సోమవారం వచ్చిందండి. దీన్నే శ్రావణ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజుతో మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. అయితే ఈ పూజని అమావాస్య తిథి ఉన్నప్పుడు మాత్రమే చేయాలండి. అయితే ఈ అమావాస్య ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే 2024 సెప్టెంబర్ 2వ తేదీన తెల్లవారుజామున 4:53 ప్రారంభమై సెప్టెంబర్ 3వ తేదీన మంగళవారం 6:08 వరకు అమావాస్య ఉంటుందండి. అమావాస్య ఉన్నప్పుడు ఉదయం వేళల్లో ఈ పూజ చేసుకుంటే మంచిది. మనకి 2వ తేదీన తెల్లవారుజాము నుండి మనకి అమావాస్య తిథి అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి 2వ తేదీన ఉదయాన్నే ఈ పూజను అయితే చేసుకోండి. టైమింగ్స్ ఇక్కడ ఇస్తాను చూడండి. ఒకవేళ ఈ సోమవారం మీకు పూజ చేసుకోవడానికి కుదరకపోయినట్లయితే నెక్స్ట్ డే మనకి మంగళవారం కూడా ఉదయం 6:08 వరకు అమావాస్య ఉంటుంది కాబట్టి ఆలోపే మీరు పూజనైతే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఈరోజు పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈరోజు తెల్లవారుజామున నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసుకోండి. పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా ముందే తెచ్చిపెట్టుకోండి. పిల్లలు ఉన్నవారు పిల్లల చేత కూడా ఈ పూజ చేయిస్తే చాలా మంచిదండి. ఇంకా పిల్లలు లేని వారైతే మీరే చేయండి. అయితే ఈ పూజని పీఠం వేసుకొని చేస్తేనే మంచిదండి. ఒకవేళ మేము పూజా మందిరంలోనే చేసుకుంటామని అనుకుంటే పూజా మందిరంలో చేసుకోండి. కానీ ఎక్కువ మంది ఇలా పీఠం వేసుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకుంటారు. అయితే పీఠం వేసుకోవడానికి ముందుగానే పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని పీఠం అయితే ఏర్పాటు చేసుకోండి. దీనిపైన మనం అమ్మవారిని పెట్టుకోవాలి. దానికన్నా ముందుగా మనం పీఠం ఎక్కడైతే పెట్టుకుంటామో దానికి బ్యాక్ సైడు గోడ ఉంటుంది కదండి. ఆ గోడ దగ్గర ఇలా మనం 3 గీతలు గీసి చుక్కలైతే పెడతాం కదా, ఆ విధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం అమ్మవారిని పూజిస్తున్నాము, పోలేరమ్మ అమ్మవారిని పూజిస్తున్నాము. మనం ఇక్కడ పోలేరమ్మ తల్లిని కానీ గౌరీదేవి అమ్మవారిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఎవరినైనా సరే పూజించవచ్చండి. అయితే మన దగ్గర అమ్మవారి ఫోటోలు ఏమీ ఉండవు కాబట్టి ఇలా దేవుడి దగ్గర అంటే మనం పూజా మందిరంలో ఇలాగా గీతలు గీసి మనం పెట్టుకుంటాం కదండి. అలానే ఇక్కడ కూడా మనం పూజ ఎక్కడ చేస్తామో అక్కడ కూడా వాళ్ళకి ఇలా గీతలు గీసి చుక్కలైతే పెట్టుకోవాలి. అయితే మేము ఉంటున్నది రెంట్ హౌస్ కాబట్టి గోడ పైన ఇలా పూజా మందిరంలో కాకుండా మిగతా ఏ చోటైనా సరే ఇలా రాస్తే మరకలు అనేవి ఉండిపోతాయి. అందుకనే వాళ్ళు ఊరుకోరు కాబట్టి అందుకని నేను నా దగ్గర ఉన్న షీట్ అయితే నేను ఇలా స్టిక్ చేసేసానండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి షీట్ ఉంటే పెట్టుకోవచ్చు. లేదంటే మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఆ ఇత్తడి ప్లేట్లో పసుపు రాసి కుంకుమతో గీతలు పెట్టుకొని ఈ ప్లేట్ని మీరు ఇక్కడ గోడ దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి. మీకు ఒక ఐడియా కోసం ఇలా ప్లేట్లో రాసి చూపిస్తున్నానండి. ఇలా పెట్టుకోండి. ఇంకా తర్వాత అటు ఇటు కూడా మామిడాకులు కానీ లేదంటే వేపాకులు కానీ మీరు తెచ్చి పెట్టుకోండి. వేపాకులు కూడా పెట్టొచ్చండి. ఎందుకంటే మనం ఇక్కడ గ్రామ దేవతలను పూజిస్తున్నాం కాబట్టి గ్రామ దేవతకి వేపాకులు అన్నా కూడా చాలా ఇష్టం. మీరు వేపాకులు కానీ మామిడాకులు కానీ మీకు ఏ ఆకులు దొరికితే ఆకులు పెట్టుకోండి. నా దగ్గర అయితే అవి లేవండి. అందుకని నేను ఇలా పువ్వులను అయితే అటు ఇటు పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకోండి. దాంట్లో ఒక 2 కానీ 3 కానీ తమలపాకులు
పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ఏం పెట్టాలో చూపిస్తాను. ఇవి వచ్చేసి కంద దుంపలండి. మామూలుగా అయితే కంద మొక్కలు పెట్టుకొని పూజనైతే చేసుకుంటారండి. అంటే 2 మొక్కలు తీసుకుంటారు, తల్లి పిల్ల 2 ఉన్నట్టుగా తీసుకొని మామూలుగా ఏదైనా కుండీలో కానీ లేదంటే ఒక ఇత్తడి చెంబులో కానీ మొక్కలు పెట్టుకొని పూజనైతే చేసుకుంటారు. ఆచారం ఉన్న వాళ్ళు అలా చేసుకుంటారండి. ఆచారం లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఇది పిల్లలకు సంబంధించిన పూజ కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. అయితే ఆచారం లేని వాళ్ళు ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఇక్కడ కంద మొక్కలు దొరికినట్లయితే తెచ్చుకోండి. కంద మొక్కలు మాకు దొరకవండి అని అనుకుంటే ఇలాంటి కంద దుంపలు మనకి దొరుకుతాయండి. మార్కెట్లో మనకు అమ్ముతారు కదా, ఇలాంటివి 2 తెచ్చుకోవాలి. ఒకటి పెద్ద సైజు, ఒకటి చిన్న సైజు. అంటే తల్లి పిల్లలు 2 ఉన్నట్టుగా 2 దుంపలు అయితే తెచ్చుకోవాలి. వీటికి మట్టి ఉంటుందండి, భూమిలో పండేటువంటివి కాబట్టి మీరు ముందుగానే తెచ్చుకొని వాటర్లో కొద్దిసేపు నానబెట్టేస్తే ఆ మట్టి అంతా కూడా వచ్చేస్తుంది. శుభ్రంగా కడిగేసుకొని తర్వాత పూజలో పెట్టుకోండి. వీటికి అంతటికీ కూడా పసుపు రాసేసుకొని పెద్దగా కుంకుమతో బొట్టయితే పెట్టండి. ఇవి కూడా పెట్టి పూజ చేసుకునే ఆచారం మాకు లేదండి అని అనుకుంటే ఏం చేయాలనేది కూడా చెప్తాను. ముందుగా అయితే నేను ఈ విధంగా పసుపు అది రాసేసుకొని నేను వీటిని నేను ముందుగా తమలపాకులు పెట్టుకున్నాను కదండి, దాంట్లో అయితే ఇలా తల్లి పిల్ల కంద దుంపలను అయితే నేను పెట్టేసుకుంటున్నాను. వీటినే మనం అమ్మవారిగా భావించి పూజనైతే చేసుకోవాలండి. ముందుగా అయితే ఇక్కడ అమ్మవారిని ఎర్రని పువ్వులతో అలంకరించండి. అవి గులాబీ పువ్వులైనా మందార పువ్వులైనా ఏవైనా సరే ఎర్రని పువ్వులు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఎర్రని పువ్వులతో అందంగా అలంకరించండి. ఆ తర్వాత అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు కూడా ఇలా నిండుగా పెట్టుకోండి. చాలా చాలా మంచిదండి. గ్రామ దేవతలకి మనం పసుపు కుంకుమలు సమర్పించిన, చీర తాంబూలం సమర్పించిన చాలా చాలా మంచిదండి. అందుకని తప్పకుండా పసుపు కుంకుమలు అయితే పెట్టుకోండి. ఇంక తర్వాత నేను ఇక్కడ గౌరమ్మ సెట్ను కూడా నేను పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే తప్పకుండా పెట్టుకోండి, చాలా మంచిది. అయితే ఒకవేళ మీకు ఈ పోలాల అమావాస్య పూజ ఈరోజు కుదరకపోతే దసరా సమయాల్లో వచ్చే అమావాస్య రోజున మీరు ఈ పూజనైతే చేసుకోవచ్చండి. కొంతమంది ఆ అమావాస్యకి చేసుకుంటారండి, కొంతమంది ఈ అమావాస్యకి చేసుకుంటారు. మీకు వీలుని బట్టి ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. అయితే ఈ పూజలో ముఖ్యంగా ఈ కంద మొక్కలు లేదంటే కంద దుంపలు ఎందుకు పెట్టుకోవాలని అంటే, ఈ కంద మొక్కలు వాటంతట అవే పిలకల రూపంలో చాలా పిల్లలనే వస్తూ ఉంటాయండి. ఆ విధంగానే ఒక స్త్రీ తనకు సంతానం కూడా ఆ విధంగానే కలగాలి అనే ఉద్దేశంతో ఈ కంద మొక్కలు లేదా కంద దుంపలు పెట్టుకుంటారు. ఈ కంద దుంపలు కూడా అలానేనండి, భూమిలో పాతి పెడితే చాలు దానికి అంతలావే పిలకలనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకని వీటిని పెట్టుకుంటారండి. పూజ అంత అయిన తర్వాత వీటిని ఏం చేయాలనేది కూడా చెప్తాను. అయితే ఒకవేళ మా దగ్గర ఈ కంద మొక్కలు లేదంటే కంద దుంపలు పెట్టుకునే ఆచారం అది మాకు లేదండి, మరి మేము ఏం చేయాలని అంటే, మీరు ఒక పసుపు గౌరమ్మని అయితే తయారు చేసుకోండి. మీరు పూజలో పసుపు గౌరమ్మని పెట్టుకొని మీరు ఈ పూజను అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు పసుపు గణపతిని పెట్టుకోవాలని అనుకుంటే పసుపు గణపతికి తలపైన బొట్టు పెట్టాలండి. అదే పసుపు గౌరమ్మకైతే ఇలా ముఖం పైన నేను ఇక్కడ పెట్టినట్టుగా పెట్టుకోవాలి. లేదు మా దగ్గర వినాయకుడి విగ్రహం చిన్నది ఉందని అనుకుంటే వినాయకుడి విగ్రహం పెట్టుకున్నా పర్వాలేదు. ఈ విధంగా మీ దగ్గరున్న పువ్వులతో గౌరమ్మ తల్లిని అలాగే వినాయకుడిని కూడా అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ నేను 4 పసుపు కొమ్ములు అయితే తీసుకున్నానండి. అయితే ఇవి 4 తీసుకోవాలని అయితే ఏమీ లేదండి. మీరు 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 అయినా సరే తీసుకోవచ్చు. అయితే నేను ఎప్పుడు 4 పెట్టుకుంటానండి, అందుకే నేను ఇక్కడ 4 చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఒక తెల్లని దారం తీసుకొని 9 పోగులు వేసుకొని దానికి పసుపు రాసి ఈ పసుపు కొమ్ముకి అయితే కట్టాలండి. అన్ని పసుపు కొమ్ములకి కూడా అలానే కట్టాలి. ఇవి దేనికి పెట్టుకోవాలనేది కూడా చెప్తాను. పూజలు అయితే ఈ విధంగా పెట్టుకోండి. నేనైతే ఈ విధంగా 4 పసుపు కొమ్ములు కూడా కట్టేసుకున్నానండి. ఇలా పూజలో పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత అమ్మవారికి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఎర్రని ఒత్తులు ఉంటే వేసుకోండి, లేదంటే మామూలు ఒత్తులైనా సరే పర్వాలేదు. ఈ విధంగా పూజకి కావాల్సినవన్నీ కూడా పెట్టేసుకున్నాక ఇప్పుడు పూజనైతే స్టార్ట్ చేయాలి. ముందుగా అయితే ఏకాహారతతో దీపారాధన అయితే చేసుకోండి. మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి ముందుగా మీరు వినాయకుడికి పూజనైతే చేసేసుకోండి. నేను ఇక్కడ వినాయకుడికి దీపదోప నైవేద్యాలతో సహా స్వామివారిని పూజించాను. ఇంకా స్వామివారికి నేను ఇక్కడ బెల్లం ముక్కనైతే నైవేద్యంగా నివేదన చేశానండి. ఈ విధంగా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేయాలి. ముందుగా గౌరీదేవి అమ్మవారిని మనం పెట్టుకున్నాం కదండి, పసుపు గౌరమ్మని. ముందుగా పసుపు గౌరమ్మను పూజించుకున్న తర్వాత పోలేరమ్మని అయితే పూజించుకోవాలి.
పసుపు గౌరమ్మను ఒక్కటే పెట్టుకుంటే మీరు ఆ గౌరమ్మకి పూజనైతే చేసుకోండి. అమ్మవారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకొని పూజనైతే చేసుకోండి. లేదు అంటే ఓం గౌరీ దేవియే నమః అనే మంత్రం చదువుకునేనా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అన్నీ కూడా సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. గౌరీదేవి అమ్మవారిని పూజించడం వలన సంతాన భాగ్యమే కాదండి, సౌభాగ్యం కూడా మనకి కలుగుతుంది. ఆ తర్వాత పోలేరమ్మ తల్లిని పూజించాలి. మీ గ్రామ దేవత ఎవరు ఉంటారో ఆ తల్లిని మీరు పూజించవచ్చండి. ఆ అమ్మవారిని తలుచుకుని మీరు పూజనైతే చేసుకోవచ్చు. ముందుగా అమ్మవారికి ఆహ్వానం పలకండి. మీరు ఈ పూజని దేనికోసం చేస్తున్నారో ఆ అమ్మవారికి చెప్పుకోండి. అలాగే ఈ పూజని ఎన్ని సంవత్సరాలు చేసుకుంటారు అనేది కూడా అమ్మవారికి చెప్పుకోండి. ఒకవేళ కోరిక తీరిన తర్వాత ఈ పూజని ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటారండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న పిల్లలకి మంచి జరుగుతుందంటే మనం ఏదైనా సరే చేస్తాం కదా, అలానే ప్రతి సంవత్సరం కూడా ఈ పూజ అనేది చాలామంది చేసుకుంటారు. ఇప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ కొద్దిగా సమర్పిస్తూ ఆ అమ్మవారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకోండి. ఈ అష్టోత్తరాలు అనేవి మనకి గూగుల్ చేస్తే వస్తాయండి, మీరు చూస్తూ చదువుకోవచ్చు. లేదు అంటే మీ గ్రామ దేవతల యొక్క అష్టోత్తరాలైనా సరే చదువుకోవచ్చండి. గ్రామ దేవతని పూజిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే మనల్ని కాపాడేది ఆ గ్రామ దేవతేనండి. మనం పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలన్నా, ఎలాంటి అంటురోగాలు అవి పిల్లలకి చేరకుండా ఉండాలన్నా, తిండికి ఎలాంటి లోటు లేకుండా ఉండాలన్నా, వర్షాలు సకాలంలో పడాలన్నా అన్నింటికీ కూడా గ్రామ దేవతలే చూసుకుంటారండి. ఆ అమ్మవారే గ్రామాన్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. అందుకనే మనకి ఏ సమస్య వచ్చినా సరే ఆ గ్రామ దేవతలకి చెప్పుకొని చిటికుడు కుంకుమ సమర్పించినా సరే ఆ అమ్మవారు ఎంతో సంతోషించి మన కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చుతుందండి. అలాగే అమ్మవారికి ముఖ్యంగా కుంకుమతో కూడా పూజ చేసుకోండి, చాలా చాలా మంచిది. ఈ కుంకుమను కూడా రోజు మీ పిల్లలు ఉన్నట్లయితే పిల్లలకి నుదుటిన రోజు ధరింపజేయండి. అలాగే మనం పసుపు కమ్ములు పెట్టుకున్నాం కదండి, వీటికి కూడా కొద్దిగా పువ్వులు అక్షింతలు వేస్తూ పూజనైతే చేసుకోండి. ఎర్రని అక్షింతలతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఎర్రని అక్షింతలతో పూజ చేయడానికి ట్రై చేయండి. పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం ఇవ్వండి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం నివేదించాలి. ఈ నైవేద్యం కూడా కొంచెం ప్రత్యేకంగానే ఉంటుందండి. ఈ రోజున అమ్మవారికి మీకు మగపిల్లలు ఉన్నట్లయితే అమ్మవారికి 9 పూర్ణం బూరెల్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయాలి. అదే ఆడపిల్లలు ఉన్నట్లయితే 9 మినపప్పు గారెల్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలండి. మీకు ఇద్దరు ఉన్నట్లయితే 2 నైవేద్యాలు కూడా అమ్మవారికి నివేదన చేయాలి. ఎవరో ఒకరే ఉన్నట్లయితే ఏదో ఒక నైవేద్యం పెడితే సరిపోతుందండి. ఒకవేళ సంతానం లేనటువంటి వారు ఎలా పెట్టాలనంటే, మీకు ఏ సంతానం కావాలో అంటే మగపిల్లాడు కావాలా ఆడపిల్ల కావాలా మీరు ముందుగానే అమ్మవారికి చెప్పుకొని దానికి సంబంధించిన నైవేద్యాలు అమ్మవారికి నివేదన చేయొచ్చండి. వీటితో పాటుగా అమ్మవారికి 9 రకాల కాయగూరలతో పులుసు వండి అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేస్తారండి. అయితే ఆ కాయగూరలు ఏమిటి, పులుసు ఎలా వండాలి అనేవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ అమ్మవారికి ఈ పూర్ణం బూరెలు మాత్రమే సమర్పించానండి. ఎందుకంటే నాకు ఒక్కడే బాబు కాబట్టి నేను ఇక్కడ బూరెలను అయితే సమర్పించాను. అయితే ఈ పూర్ణం బూరెల్ని ఎందుకు సమర్పించాలని అంటే, ఈ పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం అండి. అందులో ఉన్న పూర్ణం గర్భస్థ శిశువుకి చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కాబట్టి ఈ పూర్ణం బూరెల్ని సమర్పిస్తారండి. బూరెలు ఎంత మధురంగా ఉంటాయో అంతే తీయదనం, అంతే మధురత్వం ప్రతి స్త్రీకి కూడా సంతాన రూపంలో కలగాలనే ఉద్దేశంతో ఈ బూరెలను అయితే మనం వచ్చిన ముత్తైదువులకి వాయనంగా పెడతాము. అలాగే అమ్మవారికి నైవేద్యంగా కూడా పెడతామండి. అలాగే అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలండి. మీకు శక్తి ఉందని అనుకుంటే అమ్మవారికి చీర జాకెట్ మొక్క పసుపు కుంకాలు అన్నీ కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించవచ్చండి. లేదంటే మామూలుగా ఆకు వక్క పండు పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఇవన్నీ పెట్టైనా సరే మీరు తాంబూలం ఇవ్వచ్చు. అలాగే అమ్మవారికి నిండుగా ధూపం అయితే వేయండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి గుగ్గులంతో ధూపం వేస్తే అమ్మవారు చాలా ఇష్టపడతారు. ఇప్పుడు మనం పూజ చేసుకున్నటువంటి పసుపు కొమ్ములు ఉన్నాయి కదండి, దాంట్లో మొదటి పసుపు కొమ్ము అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారి దగ్గర అయినా సరే పెట్టొచ్చండి, లేదంటే అమ్మవారికి ఇచ్చిన తాంబూలంలో అయినా సరే పెట్టొచ్చు. ఇంకా రెండో పసుపు కొమ్ము అయితే మనం పూజ చేస్తున్నవారు
మెడలో కట్టుకోవాలి. అంటే మంగళసూత్రాలకైనా సరే కట్టుకోవచ్చండి. ఇంకా మూడో పసుపు కొమ్మ అయితే మీకు పిల్లలు ఉన్నట్లయితే ఆఖరి సంతానానికి కట్టాలండి. అంటే ఆఖరిగా బాబు కానీ పాప కానీ ఎవరు పుట్టినట్లయితే వారికి మొలతాడికి కట్టాలి, లేదంటే చేతికి కట్టినా పర్వాలేదు. ఇంకా ఆఖరి పసుపు కొమ్ముని ఏం చేయాలో చెప్తానండి. ఇక్కడ మీకు పిల్లలు లేనట్లయితే మరి ఈ మూడో పసుపు కొమ్ముని ఎవరికి కట్టాలండి అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఈ పసుపు కొమ్ముని కూడా మీరు అమ్మవారి దగ్గర పెట్టేయండి. ఇప్పుడు కొద్దిగా అక్షింతలు తీసుకొని చేతితో పట్టుకొని వ్రత కథ చదువుకోవాలండి. వ్రత కథ కూడా చదువుకోవాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఏ పూజల్లో అయినా సరే కథలు ఉంటాయండి. ఆ కథలు చదువుకుంటేనే ఆ పూజ యొక్క గొప్పతనం ఏంటనేది మనకు తెలుస్తుంది. అయితే ఈ కథ చదువుకోవాలా వద్దా అని సందేహమే అవసరం లేదండి. ఎవరైనా సరే చదువుకోవచ్చండి. ఆ కథ ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను. పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు. ఆయనకి 7 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6 పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండడం జరుగుతూ ఉండేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి కూడా ఆ 6 సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణ అంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయ్యింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కనింది. ఆ సంగతి తోడి కోడలకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవ్వరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోడి కోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుడిని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రులు సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలిపించసాగింది. అప్పటికే బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరికి వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథని వివరంగా చెప్పింది. పోలాలమ్మ తల్లి జాలిపడి సుగుణ బాధపడకు, నీ పుత్రులు సమాధుల దగ్గరికి వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి తన పుత్రులను పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరికి తీసుకొని వారిని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోడి కోడళ్ళకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరిస్తున్నారు. ఇదండి వ్రత కథ. ఈ కథ వింటుంటేనే చనిపోయిన పిల్లల్ని కూడా ఆ అమ్మవారు ఎలా ప్రాణం పోసి తీసుకువచ్చారు అనేది మనకి తెలుస్తుంది. ఇలా కథనంతటినీ కూడా మీరు ఒక బుక్లో రాసుకొని చదువుకోండి. కథ పూర్తయిన తర్వాత కథ అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి కొన్ని అక్షింతలు మన శిరస్సు పైన అలాగే పిల్లల శిరస్సు పైన కూడా వేయండి. ఆ తర్వాత అమ్మవారికి కొబ్బరికాయను కూడా నివేదన చేయండి. ఇంకా తర్వాత కర్పూర నీరాజనం సమర్పించి అమ్మవారి దగ్గర కొద్దిగా అక్షింతలు పువ్వులు వేసి మనసులో ఉన్న కోరికలు అమ్మవారికి చెప్పుకోండి. ఇలా పూజ అంతా అయిన తర్వాత ఒక ముత్తైదువుని ఇంటికి పిలిచి మన దగ్గర ఉన్నటువంటి ఆఖరి పసుపు కొమ్ము ఆవిడికి ఇవ్వాల్సిన వాయినంలో పెట్టి ఇవ్వాలండి. ఆవిడకి మీరు చీర జాకెట్ మొక్క అన్నీ కూడా పెట్టి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే మామూలుగా ఆకు వక్క పండు ఇవన్నీ కూడా పెట్టి ఇవ్వచ్చండి. అలాగే వీటితో పాటుగా 9 పూర్ణం బూరెలు మనం పెట్టి ఇవ్వాలి. అంటే మనం నైవేద్యంగా పెట్టిన బూరెలు కాకుండా మిగతా సపరేట్గా ఉన్న బూరెల్ని పెట్టి ఆ ముత్తైదువుకి ఇచ్చి ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి. అది కూడా ఆ ముత్తైదువ నిండు సంతానం కలిగినటువంటి ముత్తైదువ అయి ఉండాలి. ఇంకా పూజలో పెట్టినటువంటి ఈ కంద దుంపల్ని మీరు ఎక్కడైనా సరే మట్టి తీసి మట్టిలో పెట్టేయండి. తర్వాత అవి మొక్కల రూపంలో వస్తాయి. ఇంకా తర్వాత నైవేద్యంగా పెట్టినటువంటి బూరెల్ని మీరే తినాలండి. అలాగే ఇంట్లో ఉన్న పిల్లలకి కూడా పెట్టాలి. ఇంకా సపరేట్గా ఉన్న బూరెలు అవి ఉంటే అవి మీరు ఎవరికైనా సరే పంచి పెట్టడం లాంటివి ఏవైనా సరే చేయండి. ఇంకా మీరు కట్టుకున్న ఈ పసుపు కొమ్ములు వచ్చేసి సోమవారం కట్టుకుంటారు కాబట్టి బుధవారం తీయండి. మధ్యలో మంగళవారం తీయకూడదు. అదే మీరు మంగళవారం పూజ చేసుకున్నట్లయితే నెక్స్ట్ డే బుధవారం తీసేవచ్చండి.
తీసేసి పచ్చడి చెట్ల పైన కానీ లేదంటే చెట్ల మొదట్లో కానీ వేసేయండి. ఇంకా పీఠాన్ని ఎప్పుడు తీయాలంటే మనం సోమవారం పూజ చేసుకుంటాం కాబట్టి సోమవారం సాయంత్రం మీరు ఈ పీఠాన్ని కదిపేయచ్చండి. ఒకవేళ మీరు సాయంత్రం కూడా పూజ చేసుకుంటామని అనుకుంటే పూజ చేసుకొని నెక్స్ట్ డే మంగళవారం వస్తుంది కాబట్టి మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో పీఠాన్ని కదపకూడదండి. మళ్ళీ బుధవారమే పీఠాన్ని కదపాలి. ఇంకా ఈరోజు ఉపవాసం ఉండాలని అంటే పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉంటే సరిపోతుందండి. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ విధంగా పోలాల అమావాస్య రోజున పూజనైతే చేసుకోవాలండి. ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే సంతానం లేనటువంటి వారికి తప్పకుండా సంతానం కలుగుతుందండి. నమ్మకంతో అమ్మవారిని పూజించండి, అంతా మంచి జరుగుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.